సోదరిమణులారా, సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనములు. నేటి టాపిక్ ఆశీర్వాదపు వెల్లువ. 1949 సంవత్సరంలో జాక్వామ్ అనే ఒక వ్యక్తి సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్నాడట. అతనికి ఇసుకలో ఒక సీల్డ్ బాటిల్ దొరికిందంట. ఆ బాటిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న కాగితం దొరికిందంట. ఆ కాగితంలో ఈ కాగితం ఎవరికి దొరికితే వాళ్ళకి నా ఆస్తి మొత్తం చెందుతుంది అని రాసి ఉందట. అది సింగర్ కుట్టు మిషన్ల అధినేత్రి అయిన డేజీ సింగర్ అలెగ్జాండర్ అనే ఒక కోటీశ్వరరాలి వీలునామాగా గుర్తించారు. దానిని ఆమె 12 సంవత్సరాల క్రితం లండన్లోని థేమ్స్ నదిలో విసిరేసిందట. అది సముద్రంలో ఎలా తేలుకుంటూ వచ్చిందో ఏమో కాలిఫోర్నియాలో ఉన్న జాక్వామ్కి దొరికింది. ఇంతే అమాంతంగా ఒక నిరుపేద వ్యక్తి కోటీశ్వరుడిగా మారిపోయాడు. చూసారా, పరలోకంలో మన కోసం అంతులేని ఐశ్వర్యం ఉందట. అది ఎలా ఉంటుంది అని అంటే, పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, అది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము అని. అటువంటి శాశ్వత ఆశీర్వాదం మీకు కావాలా? ఎవరైతే తన దీన స్థితిని గుర్తించి యేసుక్రీస్తునే రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరిస్తారో వారు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారట. మరి మీకు కావాలంటే మీరు కూడా యేసుని నమ్మాలి. అంతేకాదండి, మోషే తన చివరి రోజుల్లో మరి మృతి చెందకముందు ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదిస్తూ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో అనేక దీవెన వచనాలు రాసిపెట్టాడు. అవన్నీ ఆ రోజుల్లో వాళ్ళకైతే ఈరోజు మనకి వర్తిస్తాయి. ఎప్పుడు అని అంటే, ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు రెక్కల నీడలో విశ్రమించాలి. ఎందుకు అనంటే, దేవుడు తన్ను తాను యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచుకున్నారు కాబట్టి. అందుకే ఆయన రెక్కలలో సంరక్షణలోకి మనం వచ్చినట్లయితే మనకు అన్ని ఆశీర్వచనాలే. అయితే అది ఎలా సాధ్యం అంటారా? ఏం లేదండి, మొట్టమొదటిగా ఆయన హస్తంలో నీకు భద్రత ఉంది. ఆయన హస్తంలో నీకు భద్రత ఉంది. యెషయా ప్రవక్త అంటాడు 62వ అధ్యాయం 3వ వచనంలో, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు అని. మన జీవితం అనుకోకుండా లేదండి. ఇక్కడ ఆయన చిత్త ప్రకారమే మనం ఇక్కడ జీవిస్తున్నాం. అందుకనే అదే ప్రవక్త మళ్ళా అంటాడు 49వ అధ్యాయం 16వ వచనంలో, చూడుము నేను నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను అని. ఆయన తుడిస్తే చెరిగిపోయేటువంటి పెయింట్తో ఆయన వేయలేదండి. ఆయన చేతిలో మనల్ని శిల్పి చెక్కినట్లుగా చెక్కుకున్నాడట. ఆయన చేతిలో ఎవరు కనబడతారు? ఇప్పుడు నువ్వు చూస్తే నువ్వు కనబడతావు, నేను చూస్తే నేను కనబడతాను. అంత చక్కగా ఆయన చెక్కుకున్నాడండి. అందుకనే యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో, ఎవ్వరూ నా చేతిలో నుండి నిన్ను అపహరింపనేరరు అని. ఎంత భరోసా చూసారా? దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన హస్తంలో ఏముందండి? భద్రత ఉంది. అందుకనే మనం ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు వచ్చినా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు అంటే, మన రక్షణ మన చేతిలో కాకుండా ఆయన చేతిలో ఉన్నందుకు. అందుకనే యెషయా భక్తుడు అంటాడు 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకై ఉండినట్లు ఆయన హస్తము కూర్చ కాలేదు అని. దేవునికే స్తోత్రం కలుగునుగాక. గనుక మనం ఎక్కడికి రావాలండి? యేసయ్య చేతిలోకి వస్తే భద్రత ఉంటుంది. రెండవదిగా చూస్తే ఆయన బాహువుల కింద బలం ఉందట. ఆయన బాహువుల్లో ఏముందండి? బలం. నువ్వు ఒకవేళ పడిపోయే స్థితిలో, జారి పడిపోయే స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన నిత్య బాహువులు నిన్నేం చేస్తున్నాయి? ఇక్కడి వరకు ఇవ్వండి బాహువులు అంటే, ఇవి నిన్నేం చేస్తున్నాయి అని అంటే,
సంరక్షిస్తున్నాయి. ఆయన బలాన్ని నీకు ఇచ్చి నిన్ను క్షేమంగా కాపాడుతున్నాయి. అందుకనే కీర్తనకారుడు 91వ సంకీర్తన 4వ చరణంలో అంటాడు, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, నీ రెక్కలతో నన్ను కప్పుము అని. దేవునికే మహిమ కలుగును గాక. గనుక మనం ఎక్కడికి రావాలండి? ఆయన రెక్కల నీడలో మనం విశ్రమించాలి. ఆయన రెక్కల్లో బలం ఉంది. ఆయన తన బాహుబలంతో మన శత్రువులందరినీ పటాపంచలు చేసి మనల్ని క్షేమంగా కాపాడుతారు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఆయన భుజముల మధ్య భరోసా ఉంది. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలా అయితే భుజాల మీద ఎక్కించుకొని మోస్తాడో, అలాగే జీవిత ప్రయాణం అంతట్లో కూడా నిన్ను నన్ను ఆయన గమ్యం చేరేంత వరకు మోస్తూనే ఉంటాడు. ఆయన భుజాల మధ్యకి వస్తావా? వస్తే నిన్ను పడిపోకుండా నిశ్చింతగా ఆయన మోసుకుంటూ వెళ్తాడు. ఆయన భుజాల మీద ఏముందండి? భరోసా ఉంది. ఇంకా నాలుగవదిగా చూసినట్లయితే ఆయన పాదముల చెంత నీ బాధలో నెమ్మది ఉంది. ఆయన పాదాల దగ్గర ఏముందండి? నీ బాధలో నెమ్మది ఉంది. అందుకనే నువ్వు అనొచ్చు, ఆయన పాదాలు ఎక్కడున్నాయండి? ఆయన ఇప్పుడు మనకు కనబడరు కదా, ఎదురుగా లేరు కదా అనొచ్చు. కానీ ఆయన వాక్యం మన దగ్గర ఉంది కదా, వాక్య రూపంలో యేసే మనతో ఉన్నారు కదా. కనుక ఆయన లేఖనాలను కనుక మనం చదువుతూ ఉన్నట్లయితే, మరి ఎలా అయితే యేసు పాదాల చెంత కూర్చుని వింటూ ఆయన స్వరం వింటున్నట్లుగానే మనం కూడా యేసయ్య వాక్యం చదువుతూ ఉంటే ఆయన స్వరాన్ని వినగలుగుతాం. ఆయనే ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా ఆయన నడిపిస్తాడు. అంతేకాదండి, స్వయంగా హనోకుతో నడిచినట్లు మనతో జీవితాంతం వరకు ఆయన నడుస్తాడు. ఎప్పుడు? ఆయన పాదముల చెంత చేరినట్లు. అందుకనే కీర్తనకారుడు 119వ సంకీర్తనం 50వ చరణంలో అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలో అది నాకు నెమ్మదినిస్తున్నది అంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుతున్నారా? చదివితే ఆయన పాదాల చెంత నేర్చుకున్నట్లే. చూసారా? ఆయన హస్తాల్లో ఏముందండి? భద్రత ఉంది. ఆయన బాహువుల్లో ఏముంది? బలం ఉంది. ఆయన భుజముల మధ్య ఏముంది? భరోసా ఉంది. ఆయన పాదముల చెంత ఏముంది? బాధలో నీకు నెమ్మది ఉంది. కనుక విశ్వాసి వచ్చి ఆయన హస్తాల్లో వాలిపో. ఆయన బాహువుల క్రింద అణిగి ఉండు. ఆయన భుజం మీద కూర్చో. ఆయన పాదముల చెంత నేర్చుకో. ఆయన కుమ్మరించే ఆశీర్వాద వర్షంలో తడిసి ముద్దయిపోతావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.